వెల్కమ్ టు లైఫ్ లైన్. సంతానలేమి సమస్యకు తమ దగ్గర సొల్యూషన్ ఉంది అంటున్నారు 49 హాస్పిటల్ డాక్టర్ సుశాంత్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. సంతానలేమి సమస్య అనేది ఒకప్పుడు ఎప్పుడో వినేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇంటికొక్కరులాగా అయిపోతుంది సిచ్యువేషన్. ఎందుకు అలా అంటారు? సో ఇప్పుడు ఒక సంవత్సరం వరకు కూడా భార్య భర్తలు కలిసి ఉన్న ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ రాలేకపోతే దీనికి ఇన్ఫర్టిలిటీ అని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. బేసిక్లీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇన్ఫర్టిలిటీ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఎందుకు పెరిగిపోతుంది, ఆల్మోస్ట్ 20-25% కపుల్స్కి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో దీనికి రీజన్ ఈజ్ డిలేడ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్. బేసిక్లీ ఇప్పుడు వయసు 34-35 దాటితే, పర్టికులర్లీ ద ఫీమేల్ పార్ట్నర్ ఏజ్, ఎగ్ కౌంట్, ఎగ్ రిజర్వ్ అనేది చాలా తగ్గిపోతుంది. నెక్స్ట్ ఈజ్ ద లైఫ్ స్టైల్ అండ్ బాడీ వెయిట్. సో ఇప్పుడు చాలా పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్లో డయాబెటీస్ అండ్ ఒబేసిటీ ఈ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి, పార్ట్లీ బికాస్ ఆఫ్ డయట్ అండ్ ఆల్సో పార్ట్లీ బికాస్ ఆఫ్ ద జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. సో ఈ రీజన్స్ వల్ల ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆన్ ద రైజ్. ఆల్సో 50% అంటే హాఫ్ ఆఫ్ ద కపుల్స్లో ఫీమేల్ ఫ్యాక్టర్ ఉంటుంది, హాఫ్ ఆఫ్ ద కపుల్స్లో హస్బెండ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ దట్ ఓకే ఫీమేల్కే ఇప్పుడు రీజన్స్ ఉంటాయి ఇన్ఫర్టిలిటీ, కానీ అట్లా కాదు. సో ఒక కపుల్ బోత్ ఆఫ్ దెమ్ షుడ్ విజిట్ ఫర్టిలిటీ క్లినిక్. ఐడియలీ ఇది ఎప్పుడు విజిట్ చేయాలంటే నెలసరి 2వ రోజుకి, ఆర్ ఇఫ్ ద పీరియడ్స్ ఆర్ వెరీ రెగ్యులర్ యూ కెన్ గో అండ్ విజిట్ యువర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో బ్లడ్ టెస్ట్ చేస్తారు, స్కాన్ చేస్తారు, అండ్ సమ్ టైమ్స్ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఇట్స్ నథింగ్ మేజర్. సో ఈ టెస్ట్లో మనకు ఇవాల్యుయేషన్ తెలుస్తుంది, క్రైటీరియా. ఈ వీర్యం కణం పరీక్ష అంటే సెమెన్ అనాలిసిస్కి పట్టుకొని చాలా పేషెంట్స్ టెన్షన్ కూడా పడతారు. శాంపిల్ కలెక్షన్లో ఇష్యూస్ రావచ్చు, ఆర్ ఆఫ్టర్ ద రిపోర్ట్ ఆల్సో దే ఆర్ వెరీ స్కేర్డ్. సార్ ఇట్లా వచ్చింది మాకు స్పర్మ్ కాన్సన్ట్రేషన్, స్పర్మ్ కౌంట్, మోటిలిటీ అండ్ మార్ఫాలజీ. అంటే ఇవన్నీ ఏంటి, 15 million per ml మినిమం స్పర్మ్ కౌంట్ అని చెప్తారు, కాన్సన్ట్రేషన్. సో ఈ కాన్సన్ట్రేషన్ కింద ఉన్నా కూడా ఇట్ డజంట్ మీన్ దట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాదు అని. రావచ్చు, కానీ అవకాశాలు కొంచెం తక్కువ. అండ్ మోటిలిటీ అంటే స్పర్మ్ కదలికలు, ఇది అట్లీస్ట్ 40% ఉండాలి. అండ్ దాంట్లో ప్రోగ్రెసివ్ ఫార్వర్డ్ మూవింగ్ స్పర్మ్స్ ఒక 32%. ఇంకో స్పర్మ్ రకం అది 4% స్పర్మ్ రకం అట్లీస్ట్ మనకు నార్మల్ ఉండాలి. బట్ ఇది ఒక స్ట్రిక్ట్ WHO ఆండ్రాలజీ ల్యాబ్లో ఫాలో చేసిన స్టాండర్డ్ది రిపోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అట్లీస్ట్ మనకు 2 రిపోర్ట్స్ డాక్యుమెంట్ చేయాలి ఒక నెల గ్యాప్ తోటి. సో అప్పుడు మేల్ ఫ్యాక్టర్ ఏదైనా వస్తే ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. సిమెన్ అనాలిసిస్ నార్మల్ ఉంటే కూడా మేల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉండొచ్చు, లో వాల్యూమ్ ఆర్ స్పర్మ్ DNA, స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ రావచ్చు. ఫీమేల్స్లో కామన్ రీజన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు గర్భసంచిలో ఏదైనా గడ్డలు ఆర్ పాలిప్, అండ్ ఇప్పుడు కామన్గా వీఆర్ లిజనింగ్ టు ట్యూబల్ ఇన్ఫెక్షన్స్, ట్యూబల్ బ్లాక్. సో ఇది ఏదైనా బ్యాక్టీరియా వచ్చి అక్కడ పస్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ వాటర్ కలెక్షన్ ట్యూబ్స్లో వస్తాయి. సమ్ టైమ్స్ టెంపరీ ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్లో పర్మనెంట్ స్కారింగ్, పర్మనెంట్ డ్యామేజ్ కూడా, ఎందుకంటే ఈ స్ట్రక్చర్స్ చాలా డెలికేట్ ఉంటాయి. మేల్లో కూడా ఇప్పుడు బీజం పక్కనే ఎపిడైడిమల్ ట్యూబ్యూల్స్ ఉంటాయి, అక్కడ కూడా వాపు రావచ్చు, అండ్ దట్ క్యాన్ కాజ్ ఆల్సో పర్మనెంట్ డ్యామేజ్. సో ఈ అంత డెలికేట్ స్ట్రక్చర్స్లో ఎప్పుడైనా ఇన్ఫెక్టివ్ స్కారింగ్ అట్లా డ్యామేజ్ అవుతే ద టైప్ ఆఫ్ ఫర్టిలైజేషన్ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ డ్రాస్టికలీ డిక్రీజ్ అవుతుంది. కనీసం ఒక్క ట్యూబ్ ఓపెన్ ఉన్న ప్రెగ్నెన్సీ రేట్స్ ఆర్ అరౌండ్ 70-75%. సో ఇది జస్ట్ మీకు ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్ రిగార్డింగ్ ఫర్టిలిటీ. ఓకే, ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా మీ దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారంటే లేడీ విమెన్కి ప్రాబ్లమేటిక్గా ఉన్న వాళ్ళ, లేకపోతే మేల్ ప్రాబ్లమేటిక్గా ఉన్న వాళ్ళ? మెజారిటీ ఎవరు ఉంటారు మీ దగ్గర ఎక్కువ? సో ఈక్వల్ ఇన్సిడెన్స్ ఉంటుందండి. సో కామన్లీ ఇప్పుడు మన దగ్గర వీఆర్ సీయింగ్ సమ్ ఉమెన్ సఫరింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ బికాస్ ఆఫ్ లెస్ ఓవేరియన్ రిజర్వ్. అంటే అండాశయంలో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి పుట్టినప్పటి నుంచి. ఇది ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ మెనార్కి, అంటే పీరియడ్ స్టార్ట్ అయినాక, నెలసరి స్టార్ట్ అయినాక ఎవ్రీ మంత్ ఇట్ డిక్రీజెస్. సో ఒక లేడీలో యాక్చువల్లీ బై 45 or 50 years ఆఫ్ ఏజ్ ఇది మెనోపాజ్, అంటే ఈ ఎగ్ రిజర్వ్ టోటలీ ఫినిష్ అయిపోతే దానికి మెనోపాజ్ అంటారు. సో బట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో
యంగర్ ఏజ్ గ్రూప్స్ ఈవెన్ 32-year-old ఉమెన్లో కూడా ఈ ప్రీమెచ్యూర్ మెనోపాజ్ ఆర్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అని ఇప్పుడు ఈ డయాగ్నోసిస్ వస్తుంది. అండ్ దట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ ద కపుల్ ఆల్సో, ప్లస్ ఫర్ ద డాక్టర్ ఆల్సో, బికాస్ అది ఒక అర్జెంట్ సిచ్యువేషన్ అన్నట్టు. అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ హ్యావ్ టు గివ్ సీరియస్ థాట్ ఫర్ ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి. అండ్ ఇంజెక్షన్స్ ఆర్ లిటిల్ బిట్ increased doses depending on egg count. And secondly, commonly we are seeing male infertility. ikkada sperm concentrations usually 10 million kinda unnappudu broad ga manam two reasons classify cheyochu. Oka testis organ lone issue undochu, testis size is small, or pakkane edaina issues like water collection or varicocele ante naralu vapu vachi హీట్ తగులుతుంది టెస్టిస్కి. అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ప్రీవియస్లీ కొన్ని సంవత్సరాలు స్మోక్ చేస్తారు యూజువలీ డ్యూరింగ్ ద కాలేజ్ డేస్ ఆర్ గ్రాడ్యుయేషన్ డేస్. సో అది 1 decade ఆఫ్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ కన్జంప్షన్ అది ఏమైనా బింజ్ క్వాంటిటీస్లో ఉంటే డెఫినెట్లీ అది టెంపరీ ఆర్ పర్మనెంట్ గొనాడల్ డిస్ఫంక్షన్ అవ్వచ్చు. ఒబేసిటీ ఈజ్ యాజ్ వి డిస్కస్డ్, చాలా ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్లో ఏమవుతా అంటే జస్ట్ ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో టెస్టికులర్ ఓవర్ హీటింగ్ అవుతుంది. టెస్టిస్ యాక్చువల్లీ బాడీ టెంపరేచర్కి ఉండకూడదు. అందుకే వరబిజాల్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో బేబీ ఉన్న ఏజ్కే ఆ వరబిజంది సర్జరీ చేస్తారు, ఆర్కైడోపెక్సీ. సో అది ఆ ఏజ్లో చేయలేకపోతే ఇఫ్ ద టెస్టిస్ గెట్స్ ఎక్స్పోజ్ టు ద బాడీ హీట్, టెస్టిస్ ష్రింక్ అవుతుంది, అట్రోఫీ అయిపోతుంది, అంటే అది ఫంక్షన్ పోతుంది దాన్ని. సో దట్ ఈస్ వై ఇప్పుడు ఈ హీట్ ఎంట్రాప్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. అందుకే మనం పేషెంట్కి జనరల్ అడ్వైస్ ఏమిస్తామంటే చాలా ఎక్కువ టైం దే షుడ్ నాట్ బి రైడింగ్ ఆన్ ద మోటార్ సైకిల్ అండ్ ఆల్సో లూజ్ అండర్ గార్మెంట్స్ వేసుకొని దే హ్యావ్ టు స్లీప్ ఎవ్రీ నైట్, నాట్ వెరీ హాట్ వాటర్ బాత్. సో హాట్ టబ్స్, సానా ఇది కొంచెం అవాయిడ్ చేయాలి. అండ్ జనరల్ డయట్గా కూడా చాలా పేషెంట్స్ ఆడతారు, ఏదైనా ఫుడ్ చేంజ్ చేస్తే స్పర్మ్స్లో ఆర్ ఎగ్ క్వాలిటీలో ఏదైనా డిఫరెన్స్ వస్తాయా. బ్రాడ్లీ మీ న్యూట్రిషన్, మీ హెల్త్ స్టాటస్ ఇంపార్టెంట్. సో న్యూట్రిషన్లో మీరు హై ప్రోటీన్, లో షుగర్ డయట్ తీసుకోవాలి అండ్ లో కార్బోహైడ్రేట్. సో ఇక్కడ యూ కెన్ హ్యావ్ ఫిష్, గ్రిల్డ్ ఐటమ్స్, grilled non-vegetarian items, or lots of leafy vegetables, pulses, dals, ఇవన్నీ మీరు తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు అండ్ పర్టికులర్లీ బెర్రీ ఫ్రూట్స్. సో ఐ రికమెండ్ దిస్ అండ్ ఆల్సో సాలడ్స్, క్యారెట్స్ అండ్ అదర్ బీన్స్. సో ఈ డయట్ మీరు తీసుకుంటే దీంట్లో జింక్, మ్యాగ్నీషియం, సెలీనియం, కోఎన్జైమ్స్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ ది omega-3 ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఆర్ ద గుడ్ ఫ్యాట్స్, ఇవి అన్నీ చాలా ఎసెన్షియల్ స్పర్మ్ హెల్త్కి అండ్ స్పర్మ్ క్వాలిటీకి. డెఫినెట్లీ వీ కెన్ ఇంక్రీజ్ లిటిల్, వీ కెన్ ఎక్స్పెక్ట్ కొంచెం ఇంప్రూవ్మెంట్. కానీ ఈ మెడిసిన్స్, డయట్, లైఫ్ స్టైల్, ఈ బ్లడ్ షుగర్ ఉన్న పేషెంట్కి బ్లడ్ షుగర్ కంట్రోల్ అన్నీ చేసుకున్నా కూడా ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ 100% అష్యూర్డ్ దట్ ఈ కన్జర్వేటివ్ మెథడ్స్ తోటి ట్రీట్మెంట్ వచ్చేస్తుంది. సమ్ టైమ్స్ సిమిలర్ రిపోర్ట్స్ ఉన్న పేషెంట్కి పద్ధతి వీ హ్యావ్ టు అడ్వైజ్, దట్ ఈస్ ద ప్రొసీజర్స్ కాల్డ్ IUI ఆర్ IVF. యా, ఇన్ఫర్టిలిటీకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఇది పర్టికులర్ రీజన్ అని అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అయితే మీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఇస్తారు మీ ట్రీట్మెంట్? డెఫినెట్లీ. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రీజన్ మనం తెలుసుకోవాలి. అండ్ 50% ఆఫ్ ద టైమ్స్ ఇడియోపతిక్ ఉంటుంది. ఇడియోపతిక్ అంటే ఒక రీజన్ మనకు తెలియకుండా అన్ని లిస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకున్నా కూడా మనకు ఒక పిన్ పాయింట్ రీజన్ దొరకలేకపోతే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇడియోపతిక్. అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీలో అన్ఫార్చునేట్లీ అది 50% ఆఫ్ ద టైమ్స్ ఇడియోపతిక్ ఉంటుంది. జెనెటిక్ స్క్రీనింగ్ చేసుకుంటాం. జెనెటిక్ ఎర్రర్ వస్తే దానికి పెద్ద ఏం ట్రీట్మెంట్ ఉండదు. స్పర్మ్స్ ఇఫ్ దే ఆర్ గుడ్ క్వాలిటీ అంటే అది ఫర్టిలైజేషన్ పొటెన్షియల్ ఉంది, డిజీజ్, హెరిడిటరీ డిజీజ్ రిస్క్ లేదు అంటే డెఫినెట్లీ సెల్ఫ్ స్పర్మ్ వాడుకోవచ్చు. ఇఫ్ నాట్ జెనెటిక్ ఇల్నెస్ తోటి కంప్లీట్లీ జీరో స్పర్మ్ కౌంట్ వచ్చింది ఆర్ మేజర్ జెనెటిక్ ఎర్రర్ వల్ల స్పర్మ్ జీరో ఉన్నప్పుడు డెఫినెట్లీ దే హ్యావ్ టు గో ఫర్ ద అదర్ ఆప్షన్స్ లైక్ డోనర్ స్పర్మ్స్. సో ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, యాంటీబయాటిక్ థెరపీ ఇస్తాం. సో ఒక 2 weeks అండ్ దెన్ వీ విల్ అగైన్ చెక్ ఒక నెల తర్వాత ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది స్పర్మ్ కౌంట్ కాన్సన్ట్రేషన్లో. టెస్టాస్ట్రాన్ లో ఉన్న పేషెంట్స్కి మనం HCG ఇంజెక్షన్స్ అలాంటి బూస్టప్ ది స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అండ్
ది టెస్టాస్ట్రాన్ లెవెల్. ఇదంతా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. బట్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఈ అన్ని కన్జర్వేటివ్ మెథడ్స్ 3 months 6 months చేసుకున్న ఇఫ్ దెర్ ఇస్ నో రిజల్ట్, పేషెంట్ ఆర్ గెటింగ్ ఇంపేషెంట్ రిగార్డింగ్ ప్రెగ్నెన్సీ అండ్ చాలా డొమెస్టిక్ ప్రెషర్స్, సోషల్ ప్రెషర్స్ ఉంటాయి ఫార్ హ్యావింగ్ ద చైల్డ్. అండ్ ఆ సిచ్యువేషన్స్లో డెఫినెట్లీ డిపెండింగ్ ఆన్ ఏజ్, ఎగ్ కౌంట్, ట్యూబ్ స్టాటస్, స్పర్మ్ స్టాటస్, యూట్రస్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మనకు పద్ధతి డిసైడ్ చేయొచ్చు ఆ కపుల్కి. డాక్టర్ ఐయుఐ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రైట్. సో ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఈ ప్రాసెస్లో ఈ సెమెన్ లిక్విడ్ అంటే వీర్యం అంటారు. సో ఆ సెమెన్ లిక్విడ్లో చాలా సెల్స్ ఉంటాయి, రౌండ్ సెల్స్, డబ్ల్యూబీసీ. ఇదంతా ఫిల్టర్ అవుట్ చేసి జస్ట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్పర్మ్స్కి కాన్సన్ట్రేట్ చేసి కలెక్ట్ చేస్తారు. సో ఈ స్పర్మ్ ప్రిపరేషన్ అంటారు దీనికి. సో కొన్ని మెథడ్స్ ఉంటాయి, డెన్సిటీ గ్రేడియంట్ మెథడ్, ఇవి అని స్పర్మ్ ఫిల్టరేషన్ కోసం. సో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్పర్మ్స్ విల్ స్విమ్ యాక్టివ్లీ ఒక పార్ట్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్లో, ఆ పార్ట్ నుంచి క్యాథెటర్ లోడ్ చేసుకొని ఈ గర్భసంచిలో ఎక్కిస్తారు. సో ఎందుకు అండ్ ఎప్పుడు ఎక్కిస్తారంటే మెజారిటీ ఆఫ్ ద స్పర్మ్స్ యాక్చువల్లీ న్యాచురల్గా కలిసినప్పుడు 90% ఆఫ్ ద స్పర్మ్స్ వజైనాలో యాసిడిక్ pH ఉంటుంది కాబట్టి అక్కడనే దే ఆర్ స్టాప్డ్ అండ్ దే ఆర్ న్యూట్రలైజ్డ్, అంటే దే ఆర్ కిల్డ్. సో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ స్పర్మ్సే గర్భసంచిలో ఎక్కుతాయి న్యాచురల్ ట్రై చేసినప్పుడు. సో బై డూయింగ్ ఐయుఐ మనం ఈ స్పర్మ్స్ ఎగ్ దగ్గరికి ప్లేస్ చేస్తున్నాం. ట్యూబల్ ఓపెనింగ్స్ ఉంటాయి గర్భసంచిలో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్, ఈ ఆస్టియా అంటారు దానికి, దాని దగ్గర స్పర్మ్స్కి ప్లేస్ చేస్తారు. సో దట్ ఈ మెకానికల్ బ్యారియర్ సర్వీక్స్ ఎవరికైనా సన్నగా ఈ ద్వారం మొత్తం మూసుకోపోయి ఉన్నప్పుడు డెఫినెట్లీ చాలా హెల్ప్ ఉంటుంది. అండ్ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉన్న పేషెంట్స్, అంటే కొంచెం స్పర్మ్ కాన్సన్ట్రేషన్స్ క్వాలిటీ ఇష్యూస్ మైల్డ్ ఉన్నప్పుడు ఈ ఐయుఐ పద్ధతిలో సక్సెస్ రేట్స్ ఆఫ్ 14% పర్ సైకిల్, 15% పర్ సైకిల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో క్యుములేటివ్ సక్సెస్ రేట్ ఉంటుంది ఇక్కడ, అంటే 3 to 4 సైకిల్స్ది వీ హ్యావ్ టు హ్యావ్ అ ప్లాన్. సో జస్ట్ ఒక 1 సైకిల్లో చూస్తే సక్సెస్ మేబీ జస్ట్ 15%, బట్ క్యుములేటివ్ సక్సెస్ రేట్ 3 to 4 సైకిల్స్ చేసుకున్నప్పుడు అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద కపుల్స్ విల్ గెట్ ద ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్లీ. ఎప్పుడు ఎవరికి అంటే గర్భసంచి ఇట్ షుడ్ అంటే ద్వారం అట్లీస్ట్ టోటలీ మూసుకోపోవద్దు, అండ్ అట్లీస్ట్ ఒక్క ఫెలోపియన్ ట్యూబ్, గర్భసంచి పక్క ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, ఇక్కడ స్పర్మ్ అండ్ ఎగ్ న్యాచురల్గా ఫర్టిలైజ్ అవుతాయి, అంటే జాయిన్ అవుతాయి. అట్లీస్ట్ ఒక్క ఫెలోపియన్ ట్యూబ్ ఓపెన్ ఉండాలి. అండ్ అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ ఐదర్ బై న్యాచురల్ ఆర్ బై మెడిసిన్స్, అది డాక్యుమెంట్ చేసుకోవాలి. సో ఇది ఐయుఐకి క్రైటీరియా. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఆల్సో నోన్ యాజ్ టెస్ట్ ట్యూబ్ బేబీ. ఈ ఐవీఎఫ్ పద్ధతిలో డిఫరెన్స్ చాలా 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 ఉంటుంది, అంటే ఐయుఐ కంపారిజన్లో. ఇది టోటలీ కంట్రోల్డ్ ప్రాసెస్, బాడీలో జరిగే ప్రాసెస్ టోటలీ ల్యాబ్లో సేమ్ బాడీ లాగా టెంపరేచర్ అండ్ కెమికల్ కండిషన్స్, బయోకెమికల్ కండిషన్స్ క్రియేట్ చేసుకొని ఈ ఎగ్ అండ్ స్పర్మ్కి జాయిన్ చేస్తారు. ఇదంతా మైక్రోస్కోప్ కింద ఎంబ్రియాలజిస్ట్ స్పెషలిస్ట్ చెక్ చేసుకొని ఇది జాయిన్ చేస్తారు. సో మీ స్పర్మ్స్ మీ వైఫ్ ఎగ్సే వాడతారు ఈ సిచ్యువేషన్లో ఇన్ మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ హూ ఆర్ హ్యావింగ్ హెల్దీ గ్యామెట్స్. ఎవరికైనా అసలుకే టోటల్ ఎగ్ కౌంట్ 0 ఉంటే అప్పుడు ఎగ్ డోనర్ ఉంటుంది. ఆర్ సమ్ జెనెటిక్ ఆర్ మేజర్ ఇష్యూస్ వల్ల టెస్టికులర్ డ్యామేజ్ ఆర్ జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్లో దట్ ఈస్ అ క్రైటీరియా ఫర్ స్పర్మ్ డోనర్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సెల్ఫ్ గ్యామెట్సే ఆప్ట్ చేసుకోవచ్చు. నెలసరి 2వ రోజు నుంచి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, లైక్ దే కాల్డ్ గొనాడ్రోఫిన్స్. ఇది జస్ట్ స్మాల్ పెన్ షేప్డ్ ఇంజెక్షన్స్, జస్ట్ ఫర్ 9 days, అంటే 9 రోజులు ఉంటుంది స్కాన్. అండ్ ఆఫ్టర్ దట్ ఈ ఎగ్ పికప్ చేస్తారు. 5 minutes ప్రాసెస్ ఉంటుంది, పెయిన్లెస్ ప్రొసీజర్, అది ఆల్మోస్ట్ నియర్ టు పెయిన్లెస్. అండ్ పేషెంట్ సేమ్ డే డిశ్చార్జ్ అవుతారు. సో ఈ ప్రాసెస్ తర్వాత ఎగ్ అండ్ స్పర్మ్ జాయిన్ చేస్తారు, కాల్డ్ ఇక్సీ. అండ్ ఈ పిండాలు మానిటర్ చేస్తారు 3 రోజులు ఆర్ 5 రోజుల వరకు, కామన్గా day 5. సో ఈ 5వ రోజు పిండం ఐదర్ అదే సిట్టింగ్లో ఫ్రెష్ సైకిల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఆర్ గర్భసంచి లైనింగ్ మళ్ళీ ఆ నెల కాకుండా వేరే మంత్ నెక్స్ట్ సైకిల్లో ప్రిపేర్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇలా చేసుకున్నప్పుడు దిస్ ప్రాసెస్ క్యాన్ హ్యావ్ అ ప్రెగ్నెన్సీ రేట్ ఆఫ్ ఈవెన్ 60%. అండ్ దాంట్లో రిమెంబర్ వన్ థింగ్, న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్
వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంట్లో ప్రెగ్నెన్సీ ఫెయిలియర్ ఒక 15-20% రిస్క్ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మిస్క్యారేజ్ కావచ్చు, ఇట్ క్యాన్ హ్యావ్ లాస్ ఆఫ్ ఫిటల్ హార్ట్ బీట్ సడన్గా స్టాప్ అవుతుంది, ఆర్ సమ్ టైమ్స్ అబ్నార్మల్ సెల్యులార్ డెవలప్మెంట్, జెనెటిక్ ఇంబ్యాలెన్స్, క్రోమోజోమల్ డిలీషన్స్, అండ్ దట్స్ వై మనం ఏ మందు పెట్టినా ప్రెగ్నెన్సీ ఫెయిల్ కావచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ద ప్రెగ్నెన్సీ కంటిన్యూస్ న్యాచురలీ, అండ్ ఫస్ట్ టైం మిస్క్యారేజ్ అయిన పేషెంట్స్లో మళ్ళీ సెకండ్ అండ్ థర్డ్ మిస్క్యారేజ్ రిస్క్ తగ్గిపోతుంది. ఓకే, ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ దీంట్లో సక్సెస్ రేట్ ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు పెరిగింది. ఎంతవరకు పెరిగింది అంటారు సక్సెస్ రేట్? సో ఇప్పుడు గ్యాడ్జెట్స్ అండ్ టెక్నాలజీ ఎంత అంటే అడ్వాన్స్ అయిపోయిందంటే ల్యాబ్ మొత్తం మానిటర్ చేసుకునేకి మన సెంటర్లో జిల్ట్రిక్స్ అని టెక్నాలజీ ఉంటుంది. అది టోటలీ పవర్ యూనిట్స్ అండ్ టెంపరేచర్ అండ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ అంత లెవెల్స్ కూడా మానిటర్ చేస్తుంది. ఆల్సో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడి ట్యాగింగ్ ఉంది, సో దట్ గ్యామెట్ మిక్సప్ ఛాన్స్ జీరో ఉంటుంది, కంప్లీట్లీ జీరో. సో ఈ మూవీస్లో చూపిస్తారు గ్యామెట్ మిక్స్ అయిపోయింది అదంతా, ఇప్పుడు దేర్ ఈజ్ నో స్కోప్ ఫర్ దట్. ఇంకా ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్, ఇంజెక్షన్స్ కూడా చాలా సేఫ్ అయిపోయినాయి అండ్ వెరీ వెరీ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ దిస్ ప్రొసీజర్. ఇప్పుడు వజైనల్ పికప్ చేస్తారు, స్కార్లెస్ అది. సో అండ్ ఆల్సో సక్సెస్ రేట్స్ బికాస్ ఆఫ్ ది ఇంప్రూవ్డ్ కండిషన్, బెటర్ అండర్స్టాండింగ్, చాలా రీసెర్చ్ జరిగింది ఐవీఎఫ్ ఫీల్డ్లో. సో ప్రెగ్నెన్సీ లాస్ ఆర్ ఐవీఎఫ్ నెగటివ్ రిజల్ట్ కూడా చాలా మెల్లమెల్ల తగ్గిపోతుంది అండ్ చాలా పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది, ఆల్మోస్ట్ 60% పర్ అటెంప్ట్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఓకే, ఈ ప్రాసెస్ కాకుండా న్యాచురల్గా చేయడానికి ఏమైనా ట్యాబ్లెట్స్ లాంటివి అట్లా ఏదైనా ఇస్తుంటారా? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏదైనా చేస్తుంటారా బిఫోర్ దిస్? డెఫినెట్లీ అది క్రైటీరియాకి బట్టి, మళ్ళీ ఫస్ట్ వెన్ ద కపుల్ విజిట్స్ మనం ఇవాల్యుయేట్ చేసుకుంటాం కదా, రక్త పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్. సో ఆ కపుల్కి ఎంత అర్జెన్సీ ఉంది అండ్ స్కోప్ ఎలా ఉంది, ఎగ్ అండ్ స్పర్మ్, వెదర్ దే క్యాన్ జాయిన్ న్యాచురలీ. ఫస్ట్ క్వశ్చన్, న్యాచురల్కి ఛాన్స్ ఉంటే యంగర్ ఏజ్ గ్రూప్ కపుల్, ట్యూబ్స్ ఆర్ ఓపెన్, స్పర్మ్ ఇస్ గుడ్, ఎగ్ ఇస్ గుడ్ అంటే 100% విత్ ట్యాబ్లెట్స్ అండ్ అల్ట్రాసౌండ్ మెషిన్ తోటి ఆ కపుల్కి న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసమే సజెస్ట్ చేస్తాం అండ్ మానిటర్ చేసి గైడ్ చేసి దే ఆర్ ఏబుల్ టు కన్సీవ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కానీ ఏదైనా సివియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, హైడ్రోసాల్పింగ్స్ అంటే ట్యూబ్లో మొత్తం వాపు వచ్చేసి పెద్ద పెద్ద సిస్ట్ లాగా బబుల్స్ లాగా తయారవుతాయి ట్యూబ్స్ దగ్గర. ట్యూబర్క్లోసిస్, ఇది ఒక వెరీ ఇరిటేటింగ్ అండ్ డిస్ఫంక్షనల్ కండిషన్ వేర్ ఇది అండాశయం, ట్యూబ్స్ అండ్ గర్భసంచి మొత్తం డ్యామేజ్ చేస్తుంది అది, అండ్ అతుకులు కూడా ఫామ్ అవుతాయి, అడిషన్స్. సో అప్పుడు ఎండోస్కోపిక్ సర్జరీ అడ్వైస్ చేస్తాం పేషెంట్స్లో. ఇప్పుడు కొత్త థెరపీస్ వచ్చినాయి, స్టెమ్ సెల్ ఇంజెక్షన్ అని. సో ఈ థెరపీస్ అండ్ రీసెర్చ్ వల్ల చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసినాయి అండ్ వీ కెన్ ట్రై ఫర్ ది న్యాచురల్ ప్రెగ్నెన్సీ సమ్ ఆఫ్ ద టైమ్స్. ట్యాబ్లెట్స్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఏ ఇన్ఫర్టిలిటీ క్లినిక్ విజిట్ చేస్తే మ్యాక్సిమం కేసెస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ట్యాబ్లెట్స్ ఇస్తారు అండ్ సమ్ టైమ్స్ దే ఆర్ ఆల్సో గైడింగ్ ఫర్ ది హార్మోన్స్ ఇంజెక్షన్స్ ప్రొసీజర్కి పట్టి. ఓకే, ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ మీరు ట్రీట్మెంట్ చేసిన తర్వాత మిస్క్యారేజ్ అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మళ్ళీ వాళ్ళ ప్రొసీజర్స్కి వెళ్ళొచ్చు అంటారా ఇది? డెఫినెట్లీ. సో ఇప్పుడు మిస్క్యారేజ్ అవుతే అట్లీస్ట్ ఒక 8 వారాలు గ్యాప్ సజెస్ట్ చేస్తాం మనం, అట్లీస్ట్ ఒక 2 months ఆఫ్ గ్యాప్. సో ఇది ఎందుకంటే ఏదైనా ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్స్ ఆర్ ఇప్పుడు ఏదైనా బ్లడ్ ప్రోడక్ట్స్ ఆర్ రిటైన్డ్ ప్రెగ్నెన్సీ ప్రోడక్ట్స్ ఉంటే అదంతా క్లియర్ అయిపోయి గర్భసంచి మళ్ళీ నార్మల్ షేప్ అండ్ సైజ్, నార్మల్ బ్లడ్ సర్క్యులేషన్ రెజ్యూమ్ అవుతుంది దాంట్లో. సో ఒక 8 to 10 weeks ఆఫ్ గ్యాప్ ఇస్ అడ్వైజ్డ్. ఏదైనా ప్రెగ్నెన్సీ ఫెయిలియర్ అవుతే, మరి ప్రెగ్నెన్సీ ఫెయిలియర్ ఎందుకు అయింది అది కూడా ఇప్పుడు సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ఫెయిలియర్ అయిన పేషెంట్కి ఆ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ అడ్వైస్ చేస్తాం. వీల్ అడ్వైస్ బ్లడ్ టెస్ట్ కాల్డ్ ఆప్లా అని, అంటే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్, థ్రాంబోఫిలియా, చాలా టెస్ట్ ఉంటాయి, అంటే డయాబెటీస్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, స్క్రీనింగ్ చేసుకుంటారు. మ్యాక్సిమం రీజన్స్ ఎందుకు అవుతుంది ఈ ప్రెగ్నెన్సీ లాస్ అంటే క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్, అంటే ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ సరిగా డివైడ్ కాలేదు సెల్ తోటి, ఒక సెల్లో ఎక్కువ ఒక సెల్లో తక్కువ, అట్లా ఇంబ్యాలెన్స్ అవుతుంది. దట్ వీ కెనాట్ ప్రివెంట్, అది మన ఇట్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్.
సో కొన్ని అన్ఫార్చునేట్ రేర్ కేసెస్లో అవ్వచ్చు, బట్ మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ ఫెయిలియర్స్కి అదే రీజన్ ఉంటుంది. స్పర్మ్ డిఎన్ఏ ఆర్ ఎంబ్రియోది క్రోమోజోమల్ ఇష్యూస్. కొన్ని రేరర్ కాజెస్ ఎలా ఉంటాయంటే మటర్నల్ మెడికల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఆర్ గర్భసంచిలో గడ్డలు, గర్భసంచిలో సెప్టమ్, పాలిప్స్. దీస్ ఆర్ ఆల్సో సమ్ టైమ్స్ ద రీజన్స్ ఫర్ ప్రెగ్నెన్సీ లాస్. ఓకే, మామూలుగా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి? ఇవన్నీ ప్రాసెస్ వెళ్ళకుండా ది షుడ్ కమ్, అంటే వాళ్ళకి సంతానలేమి అనేది ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఏం సజెస్ట్ చేస్తారు యాజ్ అ డాక్టర్? సో యాజ్ అ డాక్టర్ ఫస్ట్ అయితే ఇప్పుడు ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డయట్ అండ్ అర్లీ ఏజ్ నుంచే కొంచెం అట్లీస్ట్ 45 to 50 minutes ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ సజెస్టెడ్. అండ్ నెక్స్ట్ ఈజ్ ఇప్పుడు కొంచెం అంటే ప్రెగ్నెన్సీ ఐడియల్ టైమ్ టు గెట్ ప్రెగ్నెంట్ ఈజ్ 25 to 34 years ఆఫ్ ఏజ్. సో ఈ ఫ్యామిలీ అట్లీస్ట్ 1 or 2 children ప్లాన్ చేసుకున్న కపుల్స్ దే షుడ్ ప్లాన్ ద ప్రెగ్నెన్సీ బిఫోర్ 34 years. సో అది పాసిబుల్ లేదు బికాస్ ఆఫ్ కరియర్, బికాస్ ఆఫ్ ఏదైనా సోషల్ రీజన్స్ అంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాలి. అంటే ఈ ప్రాసెస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఐవీఎఫ్, బట్ ఇక్కడ జస్ట్ ఎగ్స్ ట్యాప్ చేసి క్రయో ప్రిజర్వేషన్ ట్యాంక్ అంటే మైనస్ టెంపరేచర్స్లో ఫ్రీజ్ చేసుకుంటారు. అండ్ అది క్వాలిటీ ప్రొటెక్టెడ్ ఉంటుంది, దాంట్లో ఏమీ క్వాలిటీ డ్యామేజ్ కాదు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ బెనిఫిషియల్ కంపేర్డ్ టు నాట్ ఫ్రీజింగ్, నాట్ క్రయో ప్రిజర్వింగ్. ఎందుకంటే ఇప్పుడు మీరు 36, 37కి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలని అనుకుంటే అది ఇట్ విల్ బీ కంప్లీట్లీ క్రాష్డ్, ఎగ్ రిజర్వ్ మొత్తం తగ్గిపోతుంది. అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటే థైరాయిడ్, డయాబెటిక్ స్క్రీనింగ్ ఇదంతా స్క్రీన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ముందు దే షుడ్ టేక్ గుడ్ డయట్ అండ్ ఆల్సో ఫోలిక్ యాసిడ్, ఐరన్ లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి, మెడికల్ హెల్త్ ఎలా ఉంది, అండ్ వెయిట్ రిడక్షన్, అండ్ ఆల్సో రూబెల్లా వ్యాక్సినేషన్. రూబెల్లా అంటే ఒక వైరస్ ఉంటుంది, వైరల్ ఇన్ఫెక్షన్, అది ప్రెగ్నెన్సీలో వస్తే ప్రెగ్నెన్సీలో అబ్నార్మాలిటీస్ రావచ్చు, మిస్క్యారేజెస్ కావచ్చు. సో ఆ రూబెల్లా వ్యాక్సినేషన్ స్టేటస్ చెక్ చేసుకొని వ్యాక్సిన్ తీసుకోలేకపోతే ప్రెగ్నెన్సీ ముందే తీసుకోవాలి, అది అట్లీస్ట్ ఫ్యూ మంత్స్ బిఫోర్. సో ఇది ఇట్లా మనం అడ్వైస్ చేస్తాం. ఫుడ్ ఏ విధంగా ఉండాలంటారు? So in the food they have to go for a lot of greens like vegetables, spinach, kale, and paneer, perugu, rice, idli, dosa. Dintlo nutrition em undadu. Millets, of course, millets idli if you are consuming, that is good. Oatmeals, that is good. Flaxseed, dantlo antioxidants ఉంటాయి. Salmon or fish, mackerel fish grill చేసుకుంటే దాంట్లో omega 3 fatty acids ఉంటాయి. అండ్ ఇప్పుడు జనరల్గా కూడా బికాజ్ ద బేసిక్ థింగ్ ఈజ్ షుగర్కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు. షుగర్ ఈజ్ వెరీ వెరీ బిగ్ అడిక్షన్ ఐదర్ బై సోడాస్ లైక్ కోకోకోలా ఆర్ ఐస్ క్రీమ్. సో ఒక్కసారి ఆ షుగర్కి హుక్ అవుతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్టాప్ దట్. సో ఫ్రమ్ అ యంగ్ ఏజ్ ఓన్లీ eating the sugary food should be avoided, so that lot of this hormonal issues and diabetes tendency idanta risk meeku takko untadi, and you will be active throughout your later half of your life. Meeku fertility issues kuda and periods related issues kuda chaala takko incidence untadi. Right, thank you so much Dr. Shushant. Infertility కారణాలు ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా వివరించారు. Thank you so much. Thank you. ఇది వాల్టీ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి TV9.